ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सहगणरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिते नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्या नामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये। नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 7వ స్కందం 8వ అధ్యాయం 34వ శ్లోకం నుంచి చర్చించుకుందామంట. సో ఈరోజు ఈ అధ్యాయం కంప్లీట్ చేయడానికి మనము చూద్దామంట. తతా సభాయాముపవిష్టముత్తమే నృపాసనే సంవృతతేజసం విభుం అలక్షితాద్వైరతమత్యమర్షణం ప్రచండవక్త్రం నబబాచ కశ్చన. సో ఇప్పుడు నరసింహస్వామి హిరణ్యకశిపుడు చంపేసిన తర్వాత ఇంకా కూడా ఆయన ఆ క్రోధం తగ్గలేదన్నమాట. ఇంకా ఎవరిని చంపాలి, ఎవరున్నారు అనేసి ఇంకా నాతో కొట్లాడడానికి అనేసి ఆయన అన్ని దిక్కులా చూస్తున్నాడు. తర్వాత అక్కడ ఎవరు కనిపించకపోయిన తర్వాత అందరినీ చంపేసిన తర్వాత అక్కడ ఉన్న అసురుల్ని ఇంకా మిగతా వాళ్ళు పారిపోయారు. తర్వాత అక్కడి నుంచి వచ్చి అక్కడ రాజమహల్లో ఉన్న సింహాసనం పైన కూర్చున్నాడు. అప్పుడు భగవంతుడి యొక్క అంత ఉగ్రరూపం చూసి ఎవ్వరు కూడా భగవంతుడికి ముందుకు వచ్చి నించోలి సేవ చేయలేకపోయారు. అంత ధైర్యం ఎవరికి కలగలేదంట ఆ సమయంలో. సో ఈ విధంగా ఇక్కడ హిరణ్యకశిపుడు చనిపోయిన తర్వాత హిరణ్యకశిపుడు సింహాసనం యాక్చువల్లీ అది, దాని మీదకి వెళ్ళి భగవంతుడు కూర్చున్నాడు. సో ఈ విధంగా అప్పుడు అక్కడికి వెళ్ళి హిరణ్యకశిపుడు సింహాసనం మీద కూర్చున్నా కానీ ఏ ఒక్కడు వచ్చి కూడా అడ్డుకోలేదు. అంటే ఏంటి అర్థం అంటే ఇంకా ఎవరు లేరు అక్కడ. హిరణ్యకశిపుడు తరఫు నుంచి ఇంకా భగవంతుడితో గొడవపడడానికి ఇంకా యుద్ధం చేయడానికి ఎవరు లేరు అక్కడ. ఇంకా ఎవరికి అక్కడ అంత సాహసం లేదు. సో ఆ విధంగా ఇంకో విషయం ఏంటంటే భగవంతుడు ఒక అసురుడి యొక్క సింహాసనం పైన కూర్చోవడం ఏంటి అంటే అక్కడ ప్రభుపాదుల వారు అంటున్నారు అది ఎలాగో ఆయన యొక్క పార్షదుడు అంటే ఆయన యొక్క భక్తుడు యొక్క
సింహాసనం, ఎందుకంటే జయ విజయులే కదా హిరణ్యాక్ష ఇంకా హిరణ్యకశిపు రూపంలో వచ్చారు. సో కనుక భగవంతుడి యొక్క సేవకుడే ఒక విధంగా హిరణ్యకశిపుడు శాపగ్రస్తుడై వచ్చాడు. అందుకనే ఈ విధంగా అప్పుడప్పుడు అలా భగవంతుడు ఇలా ఆయన సింహాసనం కూర్చోవడానికి కూడా ఏమి మాత్రం మొహమాట పడలేదంట. ఈ విధంగా మనము చూడొచ్చు. ఈయన జయ, హిరణ్యకశిపు వచ్చి జయ ద్వారపాలకుడు వైకుంఠంలో. కాబట్టి ఈ విధంగా భక్తులు ఇక్కడ ప్రభుపాద చెప్పేది ఏంటంటే, ఆచార్యులు భగవంతుడు ఎప్పుడూ భక్తుల పైన ఆయన కృప చూపిస్తాడు. ఆ భక్తులు ఏ శరీరంలో వాళ్ళు జన్మించినా కానీ భగవంతుడు వాళ్ళపైన కృప చూపిస్తాడు. వాళ్ళు భాగ్యవంతులే, భాగ్యశాలులే అని చెప్తున్నారు. సో ఈ విధంగా అంటే భగవంతుడి చేతిలోనే మృతి చెంది ఆయనకి ఎలాగో శాపం విమోచన 3 లైఫ్ టైమ్స్ జీవించాలి, అందులో ఒక లైఫ్ అయిపోయింది. ఇప్పుడు భగవంతుడు చెప్పాలంటే ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే హిరణ్యకశిపుడికి ఏమి ఇక్కడ ఉండాలని కోరిక లేదు. ఎందుకంటే జయ విజయులు 3 అవతారాలు అసురులుగా జన్మించి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి వైకుంఠంకి. వాళ్ళు అసురులుగా ఎందుకు జన్మించారు అంటే, ముఖ్యంగా వాళ్ళకి ఆప్షన్ ఇచ్చినప్పుడు 7 జన్మలు మీరు భక్తులై ఈ పృథ్వీలోకంలో ఉండాలి, లేకపోతే అసురులుగా 3 జన్మలు ఉంటే వైకుంఠం వదిలి ఎక్కువ రోజులు ఉండలేము, అసురులైనా పర్లేదు 3 జన్మలే అసురులుగా ఉంటామన్నారు. ఎందుకంటే తక్కువ టైంలో రిటర్న్ అయిపోవచ్చు అనేసి, 3 జన్మల్లో రిటర్న్ అయిపోవచ్చు అనేసి. సో యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే రిటర్న్ అయిపోవాలని వైకుంఠంకి. సో భగవంతుడు హిరణ్యకశిపుని చంపడం కూడా యాక్చువల్లీ ఒక రకంగా ఆయన పైన కృపే. అదే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ. నిశమ్యలోకత్రయమస్తకజ్వరం తమాదిదైత్యం హరిణాహతం హృదే ప్రహర్షవేగోత్కలితాననాముహు ప్రసూనవర్షైర్వవృషుః సురస్త్రియః. తో హిరణ్యకశిపు ఎలా ఉన్నాడంటే, ఇన్ని రోజులు జీవించున్నంత కాలం దేవతల యొక్క భార్యలందరికీ కూడా తలకాయ నొప్పిలాగా మారిపోయాడు అనమాట. సో పెద్ద తలకాయ నొప్పి అయిపోయాడు అందరికీ. సో అందుకనే ఎప్పుడైతే హిరణ్యకశిపుడు చనిపోయాడో, ఈ విషయాన్ని ఎప్పుడైతే దేవతలు చూశారో భగవంతుడి చేతుల్లో హిరణ్యకశిపుడు చనిపోయాడని, అప్పుడు దేవతలు ఇంకా దేవతల భార్యలందరూ కూడా ఎంతో ఆనందంతో నరసింహస్వామి పైన పుష్పవృష్టి చేశారంట, పువ్వులతో వర్షం కురిపించారనమాట. తదా విమానావలివిర్నభస్థలం దిదృక్ష్యతాం సంకులమాసనాకినాం సురాణకాదుందుభయోతజగ్నిరే గంధర్వముఖ్యానృతుర్జగుస్త్రియః. ఆ సమయంలో ఇంకా ఎంతో ఆనందంలో దేవతలందరూ కూడా పైన విమానాల్లోంచి కూర్చొని చూస్తున్నారు కదా, వీక్షిస్తున్నారు కదా. ఇప్పుడు చనిపోయిన తర్వాత హిరణ్యకశిపుడిని చంపేసిన తర్వాత నరసింహస్వామి పైన వాళ్ళందరూ కూడా పైనుంచి చూసుకుంటూ పుష్పవృష్టి చేస్తూ, అందరూ రకరకాల వాయిద్యాలు వాయిస్తూ, ఇంకా గంధర్వులు గానం చేస్తూ, ఇంకా వేరే వాళ్ళందరూ నృత్యం చేస్తూ, స్త్రీలు అక్కడ దేవతా స్త్రీలందరూ కూడా అప్సరసులందరూ నృత్యం చేస్తూ ఆనందాన్ని ఇప్పుడు సెలబ్రేట్ చేస్తున్నారు అన్న వాళ్ళు. ఇప్పుడు పండుగ చేసుకుంటున్నారు అన్నమాట వాళ్ళు బేసికలీ. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి తలకాయ నొప్పిలాగా మారిపోయిన హిరణ్యకశిపుడు చనిపోయాడు కాబట్టి. 37, 38, 39 3 ఒకేసారి ఉన్నాయి. తత్రోపవ్రజ్య విబుధ బ్రహ్మేంద్రగిరిషాదయః ఋషయః పితరసిద్ధ విద్యాధరా మహోరగాః మనవః ప్రజానాం పతయో గంధర్వాప్సరచారణాః యక్షా కిం పురుషస్తాత వేతాళः సహ కిన్నరాః తే విష్ణుపార్షదా సర్వే సునందా కుముదాదయః మూర్ధ్నిబద్ధాంజలిపూట ఆశీనం తీవ్రతేజసం ఈడిరే నరశార్ధూలం నాతి దూరచరా పృథక్. సో ఈ విధంగా ఓ యుధిష్ఠిరా, ఇప్పుడు నారదుని చెప్తున్నాడు యుధిష్ఠిరుడికి, ఈ విధముగా దేవతలు
భగవంతుడి దగ్గరికి వచ్చారు. వాళ్ళందరూ కలిసి వచ్చారు. అంటే ఎవరెవరు? బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, శివుడు, వీళ్ళందరితో పాటు ఎంతోమంది ఋషులు, మునులు, ఇంకా విభిన్న లోకాల నుంచి వచ్చారంట. పితృలోకం నుంచి వాసులు, సిద్ధలోకం నుంచి, గంధర్వలోకం నుంచి, అలాగే నాగలోకం నుంచి మనువులు వచ్చారు. అలాగే మిగతా లోకపాలకులు అందరూ వచ్చారు. అప్సరసులు వచ్చారు, గంధర్వులు వచ్చారు, చారణులు వచ్చారు, యక్షులు వచ్చారు, కిన్నెర లోకం నుంచి కూడా వాసులు వచ్చారు, వేతాళులు వచ్చారు. ఈ విధంగా కింపురుష లోకం నుంచి కూడా వచ్చారు. ఇంకా భగవంతుడు విష్ణువు యొక్క సేవకులైన సునంద, కుముద, వీళ్ళందరూ కూడా భగవంతుడిని దర్శనం చేసుకోవడానికి వచ్చారన్నమాట అక్కడికి. ఈ విధంగా అందరూ వచ్చి ప్రణామాలు అర్పణ చేసుకొని ప్రార్థించుకున్నారు. భగవంతుడికి చేతులు జోడించి ప్రార్థన చేశారు. ఇప్పుడు వాళ్ళ ప్రార్థనలు మనం ఇక్కడ చూస్తామన్నమాట, 1 by 1. ఫస్ట్ బ్రహ్మదేవుడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఒక్కొక్కరు విభిన్న విధంగా భగవంతుని గుణగానం చేస్తారు, ప్రార్థన చేస్తారు. ఇప్పుడు సో ఈ ప్రార్థనలు అందుకనే ఎక్కువ డీటెయిల్గా ఉండవు, అంటే ఈజీగానే ఉంటాయి అర్థం చేసుకోవడానికి. మనం అందుకే ఈరోజు కొంచెం ఫాస్ట్గానే వెళ్తాము. శ్రీ బ్రహ్మోవాచ నతోస్మ్యనంతాయ దురంతశక్తయే విచిత్రవీర్యాయ పవిత్రకర్మణే విశ్వస్య సర్గస్థితి సంయమాన్ గుణైః స్వలీలయా సంధతే వ్యయాత్మనే. సో ఇక్కడ మనకి బ్రహ్మదేవుడు ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, ఓ భగవంతుడా, మీరు అనంతులు, ఇంకా మీకు అనంతమైన శక్తులు ఉన్నాయి. మీరు ఎంత శక్తివంతులో ఎవ్వరూ అంచనా కూడా వేయలేరు. మీ యొక్క ఎంత ప్రభావం ఉందంటే ఎవరు కూడా దాన్ని అర్థం చేసుకోలేరు. ఇంకా మీరు ఏమాత్రం ఈ భౌతిక బహిరంగ శక్తి ద్వారా మీ యొక్క కార్యాలు కలుషితం కాదు. అలాగే ఈ యొక్క 3 గుణాల ద్వారానే, ప్రకృతి గుణాల ద్వారానే మీరు ఈ యొక్క సృష్టి, పాలన, తర్వాత సంహారం ఇవన్నీ కూడా చేస్తుంటారు వీటి ద్వారా. అయినా కానీ మీకు మాత్రం ఎప్పుడు కూడా ఎటువంటి సంహారం అనేది జరగదు. అందుకే నేను మీకు ప్రణామాలు అర్పిస్తున్నాను అని చెప్తారు. సో ఈ విధంగా ఇప్పుడు హిరణ్యకశిపుడు చనిపోయాడు. ప్రహ్లాద్ మహారాజ్ కోసం నరసింహస్వామి వచ్చి ఆయన చంపేశారు. సో ఇదంతా కూడా భగవంతుడు దాని ఇచ్ఛానుసారంగానే చేశాడు. మనం అందరం ఏంటంటే కర్మకు బద్ధులమై ఇక్కడ జన్మిస్తాము, మన కర్మాన్ని అనుభవిస్తూ ఉంటాం. కానీ భగవంతుడు అలా కాదు. ఆయన కోరుకున్నప్పుడు ఆయన ఇచ్ఛానుసారంగా ఇక్కడ ప్రత్యక్షమవుతారు. ఏ అవతారం కావాలంటే ఆ అవతారం దాలుస్తారు. ఈ విధంగా భగవంతుడి యొక్క కార్యాలు, ఇంకా అలాగే ఆయన యొక్క శుద్ధ భక్తులైన దాసులైన కార్యాలు కూడా ఎవరు అర్థం చేసుకోలేరంట. యాక్చువల్లీ చైతన్య చరితామృతలో అంటారు, తారావాక్య వైష్ణవుల యొక్క క్రియాముద్ర విజ్ఞాన భుజాయ్. అసలు ఎవరు శుద్ధ భక్తులు, శుద్ధ వైష్ణవుల యొక్క కార్యాలని ఎవరు అర్థం చేసుకోలేరు అని చైతన్య చరితామృతం. అలాంటప్పుడు మనం శుద్ధ భక్తుల యొక్క కార్యాలనే అర్థం చేసుకోలేకపోయినప్పుడు ఇంకా భగవంతుడి కార్యాలు మనం ఎలా అర్థం చేసుకోగలం? సో భగవంతుడిని అర్థం చేసుకోవడం అనేది మన ఆలోచన శక్తికి సంభవం కాదనమాట. ఎవరు కూడా భగవంతుడిని సంపూర్ణంగా అర్థం చేసుకోలేరు. అందుకే ఇక్కడ దురంత శక్తి అని అన్నారు భగవంతుడి శక్తిని. నెక్స్ట్ శివుడు ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు. ఆయన ఏం ప్రార్థిస్తున్నారంటే, శ్రీ రుద్ర ఉవాచ కోపకాలో యుగాంతస్తే హతోయం అసురోల్పకః తత్సుతం పాహ్యుపసృష్టం భక్తం తే భక్తవత్సల. తో శివుడు ఏమంటున్నాడంటే, యుగాంతంలో మీరు ఎలాగైతే ఆ టైంలో మీరు ఇలాంటి కోపాన్ని ప్రదర్శించి అందరినీ హతమార్చాలి. ఇటువంటి హిరణ్యకశిపుడు కోసం మీరు ఇప్పుడు కోపం తెచ్చుకొని చంపేశారు. ఎందుకు అంటే ఇది మీ యొక్క భక్తుడైన ప్రహ్లాదుడి పైన ఉన్న ప్రేమ, ఆయన్ని రక్షించాలనే తపన. ఆ కారణంగానే ఆ ప్రహ్లాదుడు ఇప్పుడు మీ ముందే శరణాగతుడై నించున్నాడు అని చెప్తారనమాట శివుడు. సో ఈ విధంగా సృష్టి, సంహారం, పాలన అంతా కూడా
భగవంతుడు చేస్తూ ఉంటారు. ఆయన అధ్యక్షతలో అన్నీ నడుస్తూ ఉంటాయి. ఇంకా ఈ సంహారం అనేది విశేషంగా శివుడు చేస్తాడు, ప్రళయం. అవునా? సో అందుకనే ఇక్కడ ఆ విషయం సంబంధించి చెప్తున్నారు. ఇక్కడ హిరణ్యకశిపుని చంపడానికి మీరు చాలా క్రోధాన్ని ప్రదర్శించాడు. మీ యొక్క క్రోధాన్ని చూసి అందరూ కూడా భయపడిపోయారు. కానీ శివుడికి అర్థమైంది ఈ క్రోధం ఎందుకు వచ్చింది, ఎందుకు హిరణ్యకశిపుడిని చంపారు, ఎందుకు నరసింహస్వామికి ఇంత కోపం ఇప్పుడు. ఎందుకంటే అది ప్రహ్లాదుడి పైన ఉన్న ప్రేమ. ఆ కారణంగానే ఆయన హిరణ్యకశిపుడి పైన అంతగా కోపగించుకున్నాడు. ఇంకా ఆయన క్రోధం తగ్గట్లేదు. అంతా కూడా భగవంతుడి లీల అనే విషయాన్ని శివుడు అర్థం చేసుకున్నాడు అన్నమాట. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట, భగవంతుడు ఎంత భక్తవాత్సల్యం ఉంది భగవంతుడికి అని. తర్వాత ఇంద్రుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రత్యానీతా పరమభవత త్రాయతాన స్వభాగ దైత్యాక్రాంతం హృదయకమలం తద్గృహం ప్రత్యబోధి కాలగ్రస్తం కియదిదం అహో నాతా శుశ్రూషతాం తే ముక్తిస్తేషాం నహి బహుమత నారసింహాపరైః కిం. ఇంద్రుడేమంటున్నాడంటే, మీరే అందరినీ రక్షించేవారు, ముక్తిని ప్రసాదించేవారు, అన్ని యొక్క యజ్ఞాల యొక్క ఫలాల్ని స్వీకరించేవారు. మేము మీ బదులుగా యాక్చువల్లీ మీకు వచ్చే యజ్ఞ ఫలాల్ని మేము స్వీకరిస్తాము. అవన్నీ కూడా ఈ అసురుడు తీసుకున్నాడు. ఇప్పుడు ఈ హిరణ్యకశిపుడు చనిపోయాడు గనక ఇప్పుడు మా హృదయాల్లోంచి అతను వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు ఆ హృదయాల్లో ఆయన కూర్చున్నాడు హిరణ్యకశిపుడు. దాంతో మేము భయంతో జీవిస్తున్నాం. కానీ ఇప్పుడు మీ యొక్క ప్రభావం ద్వారా ఇప్పుడు ఈ హిరణ్యకశిపుడు సృష్టించిన అంధకారం మా హృదయాల్లోంచి తొలగిపోయింది. అలా అసలైతే ముక్తి కోసం ఆశించే వాళ్ళకి ఈ భౌతిక సంపత్తి అనేది ఒక లెక్కే కాదు. అటువంటిది కర్మ, అర్థ, ధర్మ ఇవన్నీ కూడా భక్తులకి ఒక లెక్క కాదు. సో ఇక్కడ పొరపట్లు చెప్తున్న ప్రభుపాల్ వారు, రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు దేవతలు, ఇంకొకరు అసురులు. ఇప్పుడు దేవతలు వాళ్ళు కూడా భక్తులే, కానీ వాళ్ళకి భౌతిక ఆసక్తి కూడా ఉందన్నమాట. అంటే రెండు ఉన్నాయన్నమాట. అంటే భక్తులు కూడా మరియు భౌతిక ఆసక్తి కూడా ఉందన్నమాట. సో వాళ్ళు వేదాల అనుసారంగా నియమాలన్నీ కూడా పాటిస్తారు, భగవంతుడి ఆదేశాలని పాటిస్తారు. అలాగే వాళ్ళకి కొంచెం భౌతిక ఆసక్తి ఉంది, అది కూడా దానికోసం అనేసి వాళ్ళు ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఉండిపోయారు. సో అందుకనే ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము ఇప్పుడు ఇన్ని రోజులు మా కార్యాలు చేయలేకపోయాం, వేదాలు పరంగా ఎలాంటి కార్యాలు మేము నిర్వహించలేకపోయాం. ఎందుకంటే హిరణ్యకశిపుడు మమ్మల్ని అందరినీ ఆ విధంగా కంట్రోల్ చేసి పెట్టారు. సో ఇప్పుడు మాకెంతో రిలీఫ్గా ఉంది, ఇప్పుడు మాకెంతో ఫ్రీగా అనిపిస్తుంది. హిరణ్యకశిపుడు చనిపోయాడు, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. సో ప్రభుపాల్ వారు రాస్తున్నారు, ఈ కలియుగంలో ఇప్పుడు ఇలాంటి హిరణ్యకశిపుడు లాంటి అసురులు లాంటి చేతన తీసుకొని అందరూ ఉంటారు చాలామంది. వాళ్ళు అలాంటి వాళ్ళే ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఉంటారు, నేతలుగా కూడా మారుతారు, శాసిస్తున్నారు. వారి కారణంగా చాలాసార్లు భక్తులు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ విధంగా భక్తులు యజ్ఞం చేయలేకపోతారు ఈ యొక్క అసురుల యొక్క కార్యాల కారణంగా. అలాగే ఇక్కడ ఆ యజ్ఞం చేయకపోతే మరి దేవతలకు కూడా ఇంకా ఆ యజ్ఞం యొక్క ఫలాలు దక్కవు. ఈ విధంగా ఇక్కడ దేవతలు దాని కారణంగా ఈ యొక్క అసురుడు, హిరణ్యకశిపుడు వంటి వాళ్ళ ద్వారా భయంతో వాళ్ళు భగవంతుడిని ఆరాధించుకోలేకపోతున్నారు, భగవంతుడి గురించి ఆలోచించలేకపోతున్నారు. సో ఈ విధంగా దేవతలు అంటే వాళ్ళకి
ఇప్పుడు ప్రహ్లాదుడు లెవెల్లో లేరు వాళ్ళు. ప్రహ్లాదుడు ఏంటి, ఆయన్ని చంపడానికి వచ్చినా కానీ అతను ఏమీ టెన్షన్ లేకుండా భగవంతుడి పైన ధ్యానం చేసుకోగలుగుతాడు. కానీ దేవతలు వాళ్ళ మీదికి దండయాత్రకు వచ్చినప్పుడు హిరణ్యకశిపుడు చూసి పారిపోయారు. అలా నించొని భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటూ నించోలేదు. సో ఎందుకంటే వాళ్ళకి ఇంకా కొంచెం భౌతిక ఆసక్తి ఉంది కాబట్టి. అందుకనే భక్తులు ఎవరైతే శుద్ధ భక్తులు ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా నిర్భయంతో ఉంటారు. అసురులకు కూడా భయపడు, ఎవరికి భయపడు. అలాంటి వాళ్ళని అందరికన్నా ఉన్నతమైన యోగి అంటారు. యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమేయుక్త తమోమత. సో ఇలా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటూనే ఉంటారు కదా, అటువంటి వాళ్ళని అసలైన పరమ యోగులు అంటారు అన్నమాట, భక్తి యోగి. సో ఈ విధంగా దేవతలు కూడా ఇలాగే భగవంతుడి పైన ధ్యానం చేసుకోవాలి అనుకుంటున్నారు. కానీ అసురులు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు దేవతలు శుద్ధ భక్తులు కాదు కాబట్టి అందరూ వాళ్ళు ఏంటంటే ఇలా భగవంతుడి ధ్యానం చేసుకోవాలి, భక్తి చేసుకోవాలని వాళ్ళకు కూడా ఉంది. కానీ ఇలా అసురులు వచ్చినప్పుడు వాళ్ళకు చాలా డిస్టర్బెన్స్ అవుతుందన్నమాట. వాళ్ళు అప్పుడు ఆ సమయంలో భయం కారణంగా ధ్యానం చేసుకోలేకపోతున్నారు, భగవంతుడి పైన భగవంతుడిని ఆరాధించుకోలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు అనుకుంటున్నారు, అమ్మయ్య ఇప్పుడు హిరణ్యకశిపుడు చనిపోయాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము భగవంతుడి పైన ధ్యానం చేసుకోగలము, తద్వారా మళ్ళీ ఇక్కడ యజ్ఞాలు జరుగుతాయి, మాకు కూడా మళ్ళీ యజ్ఞాల యొక్క ఫలాలు దొరుకుతాయి, ఇక్కడ భౌతిక ప్రపంచంలో కూడా అందరూ సుఖశాంతులతో ఉండొచ్చు అని ఇప్పుడు అన్ని రకాలుగా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ప్రశాంతత, శాంతి వచ్చిందన్నమాట వాళ్ళ జీవితంలో. శ్రీ ఋషయ ఊచుః త్వం నస్తపః పరమం ఆత్మతేజో येनेदमादिपुरुषात्मगतं ससर्क्त तद्विप्रलुप्तममुनाद्य शरण्यपाल रक्षागृहीतवपुषा पुनरन्वमंस्ताः. సో అక్కడున్న ఋషులు, మునులు, సాధువులందరూ కూడా భగవంతుడికి ఈ విధంగా ప్రార్థనలు అర్పించుకున్నారన్నమాట. మీరే అందరినీ పాలించేవారు, ఎవరైతే మీ అందరం కూడా మీ పాల పద్మాల దగ్గర శరణాగతులము ఓ భగవంతుడా, మేమందరం కూడా తపస్సులు చేస్తున్నాము మీ యొక్క ఆదేశానుసారంగా. ఈ యొక్క శక్తి, ఆధ్యాత్మిక శక్తి మీ నుంచే వస్తుంది, మీరే అది. ఈ యొక్క తపశ్శక్తి ద్వారా మీరు ఈ సృష్టిని మీ యొక్క సృష్టిని సృష్టించారు. అలాగే ఏదైతే మీలో నుంచే వచ్చింది, మీలోంచే పుట్టుకొచ్చింది. కానీ ఈ తపస్సులు చేయకుండా, మేము ఈ తపస్సులు ఏవి చేయకుండా ఇక్కడ ఉన్న అసురులు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. కానీ ఈరోజు మీరు నరసింహస్వామి రూపంలో వచ్చి మమ్మల్ని రక్షించడమే కాకుండా ఈ యొక్క అసురుల్ని వధించారు. మళ్ళీ మీరు ఇలా మేము తపస్సు చేసుకోవాలి అనే విషయాన్ని సూచించి మాకు మళ్ళీ తపస్సు చేసుకునే విధంగా మాకు అవకాశాన్ని ప్రసాదించారు అనేసి ఇక్కడ ఋషులు ఇప్పుడు ఎవరెవరికి ఏమేమి దక్కాయి, ఇప్పుడు మా నరసింహదేవుడు హిరణ్యకశిపుడిని చంపడం కారణంగా వాళ్ళందరికీ ఎంత మేలు జరిగింది అనేది వాళ్ళు ప్రార్థనలో చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మేము ముందు తపస్సులు ఏమి చేయలేకపోతున్నాము, ఇప్పుడు మళ్ళీ తపస్సులు మళ్ళీ మొదలుపెట్టి చేయగలము. తద్వారా అక్కడి నుంచే వాళ్ళకి శక్తి, ఆధ్యాత్మిక శక్తి వచ్చేది. అంతే కదా, స్టార్టింగ్లో కూడా బ్రహ్మదేవుని తపస్సు చేయమని చెప్తారు పుట్టినప్పుడు భగవంతుడు. సో ఆ విధంగా తపస్సు ద్వారా ఎంతో శక్తి లభిస్తుంది, దాని ద్వారా సృష్టి కూడా జరిగింది, బ్రహ్మదేవుడు చేశాడు. సో మేము మళ్ళీ తపస్సు చేసుకోవచ్చు. ఈ తపస్సు అనేది చాలా ఇంపార్టెంట్ అంట అందరికీ. రిషభదేవుడు అంటారు కదా, తపో దివ్యం పుత్రకాయేన సత్వం. సో తపస్సు చేయడం అవసరం మనిషికి. సో ఈ తపస్సు చేయలేకపోతారు ఒకవేళ ఇలాంటి అసురులు ఉంటే, అసురులు పాలిస్తే. ఎందుకంటే ఈ అసురులు తపస్సు చేయనివ్వరు. సో హిరణ్యకశిపుడు చనిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు తపస్సు మేము మళ్ళీ చేసుకోగలం. మనిషి జీవితాన్ని మనము మళ్ళీ మనిషి జీవితం యొక్క లక్ష్యాన్ని చేరడానికి కావాల్సిన తపస్సుని, ఆత్మసాక్షాత్కారం కోసం తపస్సుని చేయొచ్చు. సో ఇది భగవంతుడు హిరణ్యకశిపుడిని చంపి మనకి మళ్ళీ ఇలాంటి అవకాశాన్ని ప్రసాదించి అనుగ్రహించారు అని వీళ్ళు ప్రార్థించుకుంటారు అన్నమాట.
సో ఈ విధంగా అంటే మనకి ఇప్పుడు మనము తపస్సు చేస్తామా భక్తులము? మరి మనం చేయాలో వద్దా తపస్సు? అంటే మనం చేసే తపస్సు ఏంటంటే కలియుగంలో 4 నియమాలు పాటించడం, ఇదే పెద్ద తపస్సు అన్నమాట. ప్రతిరోజు 16 మాలలు జపం చేయడం, భాగవతం చదవడం, వినడం, సో భగవంతుడికి సేవ చేసుకోవడం, ఇదే తపస్సు. ఎందుకంటే ఇది చేయడం కూడా చాలా కష్టం ఇక్కడ ఈ కలియుగంలో జనాలకి. సో ఇవి చేయగలుగుతున్నారంటే ఇది అసలు తపస్సే మనకి. ఎందుకంటే కలియుగంలో అన్నీ వ్యతిరేకంగా ఉంటాయి మనకి భక్తి చేసుకోవడానికి. ఇంట్లో కానీ బయట కానీ అన్ని చోట్ల అన్ని రకాలుగా శరీరం ద్వారా కానీ ఎన్నో విధాలుగా మనకి ఎన్నో రకాల కష్టాలు ఉంటాయి. అయినా కానీ మనం భక్తి చేసుకోగలిగితే, సరిగ్గా అన్ని నియమాలు పాటిస్తూ ధర్మాన్ని, కలియుగ ధర్మాన్ని పాటించగలిగితే, జపం చేసుకోగలిగితే, సో అది మనకు అదొక తపస్సు అనమాట. ఈ తపస్సే మనం చేయాలి, ఇంకా వేరే అవసరం లేదు. ఇంకా వేరే వేరే తపస్సులు ఏం అవసరం లేదు. ముందు ఋషులు మునులు చేసినంత విధంగా కఠోరమైన తపస్సులు అవసరం లేదు మనకి. కలియుగంలో ఈ తపస్సు చేసే భక్తి చేయడమే ఒక తపస్సు. శ్రీ పితర ఊచు, పితృలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, పితృలోకవాసులు, శ్రాద్ధాని నోదీ భుభుజే ప్రసవం తనూజైర్ దత్తాని తీర్థసమయేప్యపిబత్తిలాంభు తస్యోధరాన్నక విధీర్ణవపాద్య అర్చత్ తస్మై నమో నృహరయే కిల ధర్మగోప్త్రే. ఇక్కడ అనువాదం ఏంటంటే, పితృలోకవాసులు ఏం ప్రార్థించుకుంటున్నారంటే, మేము మీకు నరసింహస్వామి, మీకు మేము మా ప్రణామాలు అర్పించుకుంటున్నాము. మీరే ధర్మాన్ని రక్షించేవారు ఈ యొక్క ప్రపంచంలో. మీరు హిరణ్యకశిపుడిని చంపారు. ఈ హిరణ్యకశిపుడు ఇప్పుడు పితృలోకులు కదా. పితృవాసులు ఏంటంటే ఇక్కడ వాళ్ళ యొక్క పుత్రులు, వాళ్ళ ప్రపౌత్రులు, అంటే వాళ్ళ పిల్లలు, ఇంకా వాళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే పిండదానం చేస్తారో ఆ యొక్క శ్రాద్ధ పిండం, దాని యొక్క ఫలం, అది ప్రసాదం, అంటే భగవంతుడికి విష్ణువుకి ఆఫర్ చేసి దాన్ని పిండదానం చేస్తారు కదా, అది వాళ్ళకు దొరుకుతుంది. దాని ద్వారా వాళ్ళు ఎన్నో రకాల పాపకర్మల నుంచి ముక్తులయ్యి, ఎన్నో రకాల భూత ప్రేత శరీరాల నుంచి ముక్తులయ్యి మంచి లోకాల్లో మళ్ళీ మంచి జన్మ, మంచి శరీరం, మంచి లోకాల్లో నివసించే అవకాశం దొరుకుతుంది అనమాట. అందుకే పిండదానం అనేది జరుగుతుంది. కాకపోతే హిరణ్యకశిపుడు ఏం చేశాడంటే, ఈ పిండదానంలో మేము ఏవైతే మా కొడుకులు, మా మనవళ్ళు ఎవరైతే అర్పించారో, పిండదానం చేశారో మేము చనిపోయిన తర్వాత, అవన్నీ కూడా అర్పించినవన్నీ కూడా అంటే ఏవైతే ఆహారం పెట్టారో పిండదానంలో అంతా కూడా వాడే తినేశాడు, వాడే తీసేసుకున్నాడు మొత్తం హిరణ్యకశిపుడు. ఇంకా అలాగే ఏవైతే మేము నీళ్లు అర్పించామో తీర్థస్థలాలు, అవి కూడా వాడే తాగేశాడు. కాబట్టి అంటే మా వాళ్ళు ఎవరైతే మా కోసం అర్పించారో ఆ ఫలాలన్నీ కూడా, పిండదానం అంతా కూడా వాడే తీసుకున్నాడు, మాకేమీ దక్కనివ్వలేదు. కాబట్టి ఇప్పుడు మీరు ఈ యొక్క అసురుణ్ణి చంపడం కారణంగా ఏదైతే వాడి పొట్టలో వెళ్ళిపోయిందో అంతా వాడు తినేశాడో అదంతా కూడా మీరు వాళ్ళ పొట్ట చీల్చేసి మళ్ళీ బయటికి కక్కించేశారు. సో అందుకనే అంటే ఇప్పుడు మళ్ళీ మాకు రావాల్సిన ఫలాలు, మాకు రావాల్సిన పిండదానం అంతా కూడా దక్కిపోతుంది మాకు శ్రాద్ధ. అందుకనే ఇప్పుడు మేము చాలా ఆనందంగా ఉన్నాము, చాలా చాలా ధన్యవాదాలని ప్రణామాలు అర్పించుకుంటున్నారు పితృలోకవాసులు. సో పిండదానం అనేది అందుకే ఎవరైతే గృహస్థులు ఉన్నారో వాళ్ళందరికీ చేయడం వాళ్ళ కర్తవ్యం పిండదానం. కానీ ఈ హిరణ్యకశిపుడు ఉన్నప్పుడు మాత్రం ఇది పిండదానం ఎవరిని చేయనివ్వట్లేదు. సో ఈ విధంగా పిండదానం చేసి, అంటే అన్నము, ఫుడ్ అనేది ఆఫర్ చేస్తాం మనం. కానీ ఇది వైదిక పద్ధతి. కానీ హిరణ్యకశిపుడు ఇవన్నిటిని కూడా నిలిపివేశాడు. ఎందుకంటే వాడు అన్నీ రివర్స్ చేయాలనుకున్నాడు అన్నమాట హిరణ్యకశిపుడు. సో ఈ విధంగా అంటే ఎవరైనా ధర్మకార్యాలు, కర్మకాండ ఏది చేసినా సరే, వేదిక నియమాలను అనుసరించేదైన యజ్ఞాలు ఏం చేసినా సరే దాని ఫలితాలన్నీ కూడా తారుమారు చేసేసాడు అనమాట, రివర్స్ చేసేసాడు. ఇంకా ఆ యజ్ఞానికి కావాల్సిన అన్ని విషయాలు, వస్తువులు, సంపద అంతా కూడా తన సామ్రాజ్యం స్థాపించుకోవడానికే వినియోగించుకున్నాడు అనమాట. ఈ విధంగా అతను మొత్తం ఈ యొక్క ప్రపంచాన్ని నరకం చేసేసాడు అనమాట. అందుకే నరసింహస్వామి ఎప్పుడైతే అతన్ని అసురుడిని చంపేశాడో, హిరణ్యకశిపుడిని, అందరూ కూడా విభిన్న లోకాల్లో ఉన్న అందరూ కూడా చాలా ఆనందపడ్డారు అనమాట. నెక్స్ట్ సిద్ధలోకవాసులు. శ్రీ సిద్ధ ఊచు యోనో గతిం యోగ సిద్ధామ సాధుర్
అహర్షిద్యోగతపోబలేన నానాదర్పం తం నఖైర్విదధార తస్మై తుభ్యం ప్రణతాస్మో నృసింహ. సిద్ధలోక వాసులు ఏం చెప్తానంటే, ఓ నరసింహదివ, మేమందరం సిద్ధలోక వాసులము. మాకు ఇక్కడ పుట్టుకతోనే అష్టసిద్ధులు ఉంటాయి మా దగ్గర. సిద్ధలోక వాసులు అంటే వాళ్ళ సిద్ధులు పొందడానికి ఇంకేం కష్టపడడం అవసరం లేదు, ఏ తపస్సులు యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి పుట్టుకతోనే ఆ సిద్ధలోక వాసులకన్నీ అష్టసిద్ధులు లభిస్తాయి. కానీ ఈ హిరణ్యకశిపుడు ఎంత దుర్మార్గుడు అంటే, మాకు సహజంగా లభించే ఆ సిద్ధులు ఏవైతే అష్టసిద్ధులు ఉన్నాయో వాటిని కూడా వాడు దొంగిలించేశాడు మా దగ్గర నుంచి. ఈ విధంగా మా దగ్గర నుంచి అష్టసిద్ధులన్నీ కూడా వాడు తీసేసుకున్నాడు. కాబట్టి ఈరోజు మీరు అతన్ని చంపేసి చాలా మంచి పని చేశారు. కాబట్టి మేము మీకు ప్రణామాలు అర్పించుకుంటున్నాము. సో అందరూ కూడా వాళ్ళ పరంగా వాళ్ళకి జరిగిన మేలును తలుచుకుంటూ, ప్రార్థించుకుంటూ, కృతజ్ఞతను తెలియజేసుకుంటూ ప్రణామాలు అర్పించుకుంటున్నారు నరసింహస్వామికి. సో ఇక్కడ మనము చూస్తాం, కొంతమంది ఈ పృథ్వీ పైన యోగా చేసి కొన్ని సిద్ధులు ప్రాప్తి చెందుతుంది వాళ్ళకి. ఏదో అందరికి ముందు కొంచెం చిన్న సిద్ధుల్ని ప్రదర్శించి మ్యాజిక్ చూపిస్తారనమాట. ఏదో బంగారం సృష్టించడం, అది ఇది చూపించి, లేకపోతే గాల్లో ఎగరడం, లేకపోతే అగ్ని పైన నడవడం, నీళ్ళల్లో నడవడం, ఇలాంటివన్నీ కొన్ని సిద్ధులు చూపించేసి ఆకర్షిస్తుంటారు జనాల్ని. కాకపోతే సిద్ధలోక వాసుల దగ్గర అన్ని అష్టసిద్ధులు ఉంటాయి. సో హిరణ్యకశిపుడు ఎంత అంటే సిద్ధలోక వాసుల కన్నా కూడా ఇంకా శక్తివంతుడైపోయాడు. వాళ్ళ సిద్ధులన్నీ కూడా వాళ్ళు అపహరించుకునేంత శక్తివంతుడు హిరణ్యకశిపుడు అయిపోయాడు. సో అందుకనే సిద్ధలోక వాసులందరి శక్తులు కూడా హిరణ్యకశిపుడు తీసేసుకున్నాడు. సో ఇప్పుడు హిరణ్యకశిపుడు చనిపోయాడు కాబట్టి మళ్ళీ వాళ్ళ శక్తులు వాళ్ళకి తిరిగి వచ్చి వాళ్ళ శక్తులను వినియోగించుకోగలుగుతున్నారని వాళ్ళ కృతజ్ఞతను వ్యక్తం చేసుకుంటున్నారు ఇక్కడ. నెక్స్ట్ 46వ శ్లోకం. శ్రీ విద్యాధరా ఊచు విద్యాం ప్రతగ్ధారణయానురార్థాం న్యషేధద్ అగ్న్యో బలవీర్యదర్పా సయేన సంఖ్యే పశువద్దతస్తం మాయా నృసింహం ప్రణతాస్మనిత్యం. సో ఇది ప్రార్థన ఎవరిది? విద్యాధర లోకవాసులది. వీళ్ళేం ప్రార్థించుకుంటున్నారు? విద్యాధర లోకవాసులకు కూడా ఒక శక్తి ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ ప్రత్యక్షమైపోవచ్చు, మాయమైపోవచ్చు. వాళ్ళు ధ్యానం చేసుకొని కానీ ఇది హిరణ్యకశిపుడు ఏం చేశాడంటే ఇలాంటి ఈ శక్తిని కూడా అపహరించేసుకున్నాడు. అంటే ఎవ్వరి దగ్గర ఉన్న ఏది ఉంటే అన్నీ తీసేసుకున్నాడు అనమాట. శక్తులు కానీ, సిద్ధులు కానీ, సంపద కానీ. సో ఎవరిని వారి కార్యాలు ఎవరిని చేయనివ్వలేదు, చేయడానికి మన వీలు లేకుండా చేసేసాడు. సో ఈ విధంగా హిరణ్యకశిపుడు తన యొక్క బలం ద్వారా, తన యొక్క శక్తి ద్వారా అందరి దగ్గర నుంచి దోచుకున్నాడు అనమాట. అందరి దగ్గర ఎవరి దగ్గర ఏది ఉంటే అది దోచేసుకున్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు ఈ హిరణ్యకశిపుడిని చంపారు, ఒక పశువుని చంపినట్టు చంపి పారేశారు. కాబట్టి మీ యొక్క ఈ నరసింహస్వామి అవతారానికి మా ప్రణామాలు అని కృతజ్ఞత తెలుపుకుంటున్నారు. నెక్స్ట్ నాగలోకవాసులు. శ్రీ నాగా ఊచు ఏన పాపేన రత్నాని స్త్రీరత్నాని హృతాని నః తద్వక్ష పాటనేనాశం దత్తానందనమోస్తుతే. నాగలోకవాసులు ఏమంటారంటే, ఈ యొక్క పాపాత్ముడు హిరణ్యకశిపుడు మా యొక్క ఇప్పుడు సర్పాల పైన ఉండే మణుల్ని అవి కూడా దొంగలించేశాడు. అలా కాకుండా మా యొక్క అందమైన భార్యలందరినీ కూడా దొంగలించేశాడు. కాబట్టి ఇప్పుడు మీరు అతని గుండె చీల్చి చంపేశారు కదా. కాబట్టి మా యొక్క భార్యలందరూ కూడా ఇప్పుడు ఎంతో సుఖంగా, ఆనందంగా ఉన్నారు. కాబట్టి మేము అందరం మీకు ప్రణామాలు తెలియజేసుకోవడానికి కృతజ్ఞత ఇక్కడికి వచ్చాము అని ప్రణామాలు అర్పించుకున్నారు. సో ఈ విధంగా అంటే నాగలోకవాసుల యొక్క మనులు, వాళ్ళ దగ్గర మణి ఉంటుంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్క సర్పం యొక్క తలపైన ఒక మణి ఉంటుంది. ఆ మణి యొక్క కాంతి వల్లనే అక్కడ నాగలోకంలో మొత్తం ఎంతో వెలుతురు ఉంటుంది అనమాట. అక్కడ సూర్యుడు వెళ్ళలేడు, అయినా కానీ ఆ మణి యొక్క కాంతి ద్వారా అక్కడ వెలుతురు ఉంటుంది.
ఆ మనుల్ని దొంగిలించేసుకున్నాడు, వాళ్ళ భార్యల్ని దొంగిలించేసుకున్నాడు. సో ఈ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు ప్రతి లోకంలో ఎంత అత్యాచారం చేశాడు హిరణ్యకశిపుడు. ఎందుకంటే ఈ నాగలోకాలు అనేవి మన పృథ్వీ కన్నా కూడా కింద ఉంటాయన్నమాట. సో అందుకనే ఇప్పుడు హిరణ్యకశిపుడు చనిపోవడం కారణంగా ఇప్పుడు వాళ్ళ భార్యలు, వాళ్ళ మనులు, సంపద అంతా కూడా తిరిగి వాళ్ళకి దక్కిందనమాట. అందుకే వాళ్ళ కృతజ్ఞత తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చి ప్రార్థించుకుంటున్నారు, నరసింహస్వామికి ప్రణామాలు అర్పించుకుంటున్నారు. మన 12వ స్కందంలో భాగవతంలో చెప్పారు, ఈ కలియుగంలో కూడా ఎవరైతే శాసిస్తూ ఉంటారో శాసకులు, అంటే రాజకీయ నేతలు, వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇలాగే దోచుకునే వాళ్ళంట. ఇక్కడ అందరూ కూడా అందరిని ఇలా దోచుకొని ట్యాక్సుల రూపంలో ఈ ట్యాక్స్ అని ఆ ట్యాక్స్ అని దోచుకుంటారు కదా. రకరకాల ట్యాక్సులు ఉన్నాయి కదా, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ, అది ఇది. సో రకరకాల విధంగా జనాల్ని దోచుకుంటారు. తద్వారా జనాలకి కరువు కాటకాలతో వాళ్ళు చాలా కష్టాలకు లోనవుతారు. సో ఈ విధంగా ఇక్కడ హిరణ్యకశిపుడు లాగానే ఎలాగైతే వాళ్ళు దోచుకునేవాడు, హిరణ్యకశిపుడు ఎలా దోచుకున్నాడో అలాగే ఇప్పుడు ఉన్న రాజకీయ నేతలు కూడా అలాగే దోచుకుంటున్నారు అన్నమాట పబ్లిక్ని. సో ఆ మెంటాలిటీ హిరణ్యకశిపుడు మెంటాలిటీ అది. ఓకే, నెక్స్ట్ మనువులు వచ్చి ప్రార్థించుకుంటున్నారు. ఏమని? శ్రీ మనవ ఊచు మనవో వయం తవ నిదేశకారిణో దితిజేన దేవ పరిభూత సేతవ భవతా కలస్సా ఉపసంహృత ప్రభో కరవామతే కిం అనుషాది కింకరాన్. మనువులు ఏం ప్రార్థించుకుంటున్నారంటే, మీ ఆదేశానుసారంగానే మీ ఆదేశాలు పాటిస్తూ, ఓ భగవంతుడా, మేము మనువులం అంటే మానవులకు ఎలా బతకాలో, ఎలాంటి నియమాలు పాటించాలో శాసించే శాసనకర్తలం. కానీ ఈ హిరణ్యకశిపుడు వచ్చే కారణంగా మనుషులకి ఏవైతే నియమాలు ఉన్నాయో పాటించడానికి మేము తయారు చేశామో ఆ నియమాలన్నీ కూడా పాటించిన ఫలాలు రాకుండా, అంటే వర్ణాశ్రమ ధర్మాన్ని మొత్తం నాశనం చేసేసాడు. ఇప్పుడు మీరు ఈ యొక్క అసురుడిని చంపడం కారణంగా మళ్ళీ వర్ణాశ్రమ ధర్మం అనేది పునర్స్థాపనమై మళ్ళీ అంతా నార్మల్గా అయిపోయింది ఇప్పుడు పృథ్వీలోకంలో మానవులకి. అందుకనే మేము చాలా చాలా కృతజ్ఞం. ఇప్పుడు మీరు మీ ఏ ఆదేశము మాకు ఇవ్వండి, మీరు ఇచ్చిన ఆదేశాన్ని మేము నిర్వహిస్తాము అనేసి మనువులు చెప్పుకుంటున్నారనమాట. సో అందుకనే ఇక్కడ ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది మనుషుల కోసం భగవంతుడే భగవద్గీతలో చెప్పారు. ఇది నేనే స్థాపించాను ఈ ధర్మాన్ని మనుషుల కోసం. ఎందుకంటే వాళ్ళు శాంతియుతంగా ఇక్కడ జీవిస్తూ ఈ 4 వర్ణాల ద్వారా మరియు ఈ యొక్క 4 ఆశ్రమాల ద్వారా వాళ్ళు విభిన్న రకాల ఆధ్యాత్మిక కార్యాలు చేస్తూ ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళు ముందుకెళ్ళొచ్చని. ఈ విధంగా భగవంతుడు సృష్టించిన దీన్ని ఎలా మనం పాటించాలి అనేది మను సంహితలో మనువులు రాసి పెట్టారు మనకి. సో ఈ జ్ఞానాన్ని అందించింది మనకి మనువు. సో అప్పుడప్పుడు భగవంతుడు కూడా మనువు రూపంలో అవతారం తీసుకొని వస్తారు ఎప్పుడైతే అవసరం ఉంటుందో. సో ఈ మనువులు అనేవాళ్ళు కూడా భగవంతుడి యొక్క శక్తావేశ అవతారాలు అయి ఉంటారు. సో ఈ విధంగా యాక్చువల్లీ వీళ్ళందరికీ శిక్షణలు భగవంతుడే ఇస్తాడు. భగవంతుడు చెప్పాడు కదా భగవద్గీతలో కృష్ణుడు, నేను సూర్యుడికి ఫస్ట్ భగవద్గీత ఈ యోగాన్ని నేర్పించాను, అతను మనువుకు నేర్పించాడు. సో అంటే మనువులు సూర్యపుత్రులు. సో అందుకనే భగవంతుడు ఇమం వివస్వతే యోగం ప్రోక్తా వానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ. అవునా? ఈ విధంగా సూర్య భగవానుడు వివస్వాన్, ఆయన పుత్రుడైన మనువుకి ఈ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఈ జ్ఞానాన్ని మను సంహిత రూపంలో మనందరికీ ప్రసాదించాడు. సో వర్ణ ఆశ్రమం ప్రకారంగా మనిషి ఎలా జీవించాలి అనే విషయాన్ని మను సంహితలో రాశారు. సో ఇవన్నీ కూడా ఒక మంచి జీవన శైలి, సభ్యత, సంస్కారం గల జీవన శైలిని ఎలా మనం పాటించాలో వీటిలో ఉంటుంది, వీటి డీటెయిల్స్ అన్నీ కూడా. కానీ హిరణ్యకశిపుడు ఏం చేశాడంటే ఈ సిస్టమ్ అంతా కూడా అంత తారుమారు చేసేసాడు అనమాట.
ఈ విధంగా అంటే ఎవరైతే ఈ విధంగా అంటే పాటించినా కానీ వర్ణాశ్రమం ఏమి ఫలితం రాకుండా చేసి పెట్టేశాడు. కాబట్టి సమాజంలో శాంతి అనేది మనకి కావాలి అంటే మను సంహిత ప్రకారంగా మనిషి జీవితం గడపాలి. అది అవసరమైంది. అదే ఇక్కడ భగవంతుడు కృష్ణుడు చెప్పింది బేసికల్లీ. నెక్స్ట్ ప్రజాపతులు ప్రార్థించుకుంటున్నారు. వాళ్ళు ఏం ప్రార్థించుకుంటున్నారో చూద్దామంట. శ్రీ ప్రజాపతయ ఊచుః ప్రజేష వయం తే పరేషాభిసృష్టా నయేన ప్రజా వై సృజామో నిషిద్ధా సయేష త్వయా భిన్న వక్ష్యానుషేతే జగన్మంగళం సత్వమూర్తేవతారః. సో ఇక్కడ ప్రజాపతులు వాళ్ళు భగవంతుడికి ఈ విధంగా ప్రార్థనలు అర్పించుకుంటున్నారు. ఓ పరమేశ్వరుడు భగవంతుడా, మీరు బ్రహ్మ శివుల కన్నా కూడా వాళ్ళ ఈశ్వరులు కూడా మేమందరం ప్రజాపతులం, మీ యొక్క ఆదేశాలను పాటించడానికే సృష్టించబడ్డాము. కానీ హిరణ్యకశిపుడు మంచి సంతతిని ప్రజాపతుల యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే పాపులేషన్ పెంచడం అన్నమాట. మంచి సంతానాన్ని పెంచడం ఈ యొక్క సృష్టిలో. కానీ ఈ కార్యాన్ని హిరణ్యకశిపుడు నిలిపివేశాడు. మేము మా యొక్క కార్యాన్ని నిర్వహించలేకపోయాము. ఇప్పుడు వీడు చనిపోయాడు కనుక ఇప్పుడు మేము మీకు ప్రణామాలు అర్పిస్తున్నాము, మళ్ళీ మేము ఆ కార్యాలు చేసుకోగలము అనేసి భగవంతుడికి ప్రార్థన చేసుకుంటున్నారు. నెక్స్ట్ గంధర్వులు వాళ్ళ ప్రార్థన. శ్రీ గంధర్వా ఉచుః వయం విభోతే నటనాట్య గాయక येनात्मसाद्वीर्य बलौजसाकृताः स एष नीतो भवता दशामिमां किमुत्पसस्त కుశలాయ కల్పతే. గంధర్వలోక వాసులు ఏం ప్రార్థించుకుంటున్నారంటే, మేము ఎల్లప్పుడూ కూడా మీ సేవలో గానం చేస్తూ ఉంటాం, మిమ్మల్ని గుణగానం చేసుకుంటూ నృత్యం చేస్తూ ఉంటాం, మీకు సేవగా మేము ఈ పని చేస్తూ ఉంటాం. కానీ హిరణ్యకశిపుడు ఏం చేశాడంటే అతని యొక్క శక్తి ప్రభావం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా తన నియంత్రణలోకి తెచ్చుకొని మమ్మల్ని చాలా కష్టాలు పెట్టాడు. కానీ ఇప్పుడు మీరు అతన్ని వధించారు కనుక తద్వారా ఎంతో మేలు జరిగింది. ఎందుకంటే హిరణ్యకశిపుడు ఇలా కార్యాలు చేయడం ద్వారా మాకు చాలా ప్రాబ్లం అయిందన్నమాట, చాలా సమస్య సృష్టించబడింది. సో ఈ విధంగా ఒక వ్యక్తి, ఒక హిరణ్యకశిపుడే అనుకోండి, అతనికి శక్తి లభించింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మదేవుడి నుంచి వరాలు దొరికాయి, అతను చాలా తపస్సు చేశాడు. కానీ ఇదంతా కూడా భగవంతుడి యొక్క కృపనే. సో ఇలాంటి వారు ఎంత శక్తి పొందిన తర్వాత ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా భగవంతుడినే చంపడానికి, భగవంతుడి నియమాలనే ఉల్లంఘించి భగవంతుడి యొక్క సేవకుల్ని హింసిస్తే అప్పుడు భగవంతుడు ఊరుకోడు అనమాట. భగవంతుడి యొక్క ఎవరైతే సేవకులు ఉన్నారో, ఇప్పుడు దేవతలు కానీ వీళ్ళందరూ కూడా, వీళ్ళందరినీ రక్షించడానికి భగవంతుడు వస్తాడు. అందుకని ఇక్కడ హిరణ్యకశిపుడిని వధించి వీళ్ళందరినీ కూడా రక్షించాడు భగవంతుడు. శ్రీ చారణ ఉచు, చారణులు ప్రార్థన చేసుకుంటున్నారు, చారణలోకవాసులు. హరే తవాంగ్రి పంకజం భవాపవర్గమాశ్రితాః యదేశః సాధుహృచ్చయస్ త్వయాసురః సమాపితః. చారణలోకవాసులు ఏమంటారంటే, ఓ భగవంతుడా, మీరు హిరణ్యకశిపుడిని చంపినందున ఈ యొక్క హిరణ్యకశిపుడు అందరి హృదయాల్లో ఒక భయాన్ని సృష్టించి కూర్చుండిపోయాడు. ఇప్పుడు మాకు ఆ భయం అనేది వెళ్ళిపోయింది, హిరణ్యకశిపుడు అనే భయం వెళ్ళిపోయింది, మా హృదయంలోంచి ఆ భయం అనేది వెళ్ళిపోయింది. మేము శాశ్వతంగా మీ యొక్క పాదపద్మాల దగ్గరనే శరణాగతులై ఉండాలనుకుంటున్నాం, ఎందుకంటే మీరు ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తి ప్రసాదించేవారు అందుకని. సో ఈ విధంగా
నరసింహస్వామి రూపంలో భగవంతుడు ఇక్కడ అసురుల్ని చంపేసి భక్తుల యొక్క హృదయాల నుంచి ఏ రకమైన ఇబ్బంది, సమస్య, భయం అనేవన్నీ తొలగించేశాడు అనమాట. సో అందుకనే ప్రభుపాద వారు అంటారు, మనం ఇలా ప్రచారం చేసేటప్పుడు కూడా కార్యంలో ఎన్నో రకాల ఇబ్బందుల్ని, భయాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంతోమంది మనకి ఇబ్బందుల్ని సృష్టిస్తారు, భయం పెట్టిస్తూ ఉంటారు. కానీ ఎవరైతే భగవంతుడి యొక్క అసలైన సేవకులో ఈ యొక్క భగవంతుడి యొక్క ప్రచార కార్యాలని నిర్వహిస్తూనే ఉంటారు. ఇంకా అలాంటి వాళ్ళు ఎప్పుడు గుర్తుంచుకోవాలి ప్రచారకులందరూ కూడా, నరసింహస్వామి మనల్ని ఎప్పుడు రక్షిస్తాడు అని. సో అందుకనే భయపడకూడదు. నెక్స్ట్ 52వ శ్లోకం. శ్రీ యక్ష ఉచు అంటే యక్షులు, యక్షలోకం నుంచి వీళ్ళు చెప్తున్నారు, ప్రార్థించుకుంటున్నారు. వయమనుచర ముఖ్య కర్మభిస్తే మనోజ్ఞై తైహదితి సుతేన ప్రాపిత వాహకత్వం సతు జన పరితాపం తత్కృతం జానతాతే నరహర ఉపనీత పంచతాం పంచవింశ. యక్షులు ఏమంటున్నారంటే, ఈ 24 ఎలిమెంట్స్ ఉంటాయిగా, మొత్తం 24 పదార్థాల ద్వారా ఈ సృష్టి, భౌతిక పదార్థాల ద్వారా సృష్టి ఉంటుంది కదా, మీరే వాటిని అన్నింటినీ నియంత్రించేది. మేము మీ సేవకులం, మీ సేవ కోసము మేము ఉన్నాము. కానీ హిరణ్యకశిపుడు ఏం చేశాడు? మమ్మల్ని తన సేవలో పెట్టుకున్నాడు. అతని పల్లకిని మాతో మోయించాడు. ఈ దితిపుత్రుడైన హిరణ్యకశిపుడు. ఓ నరసింహస్వామి, మీకు తెలుసు ఎటువంటి సమస్యల్ని సృష్టించాడు మా కోసం, మాకు హిరణ్యకశిపుడు. ఇప్పుడు మీరు హిరణ్యకశిపుడిని చంపేశాడు. ఆ చంపి ఆయన శరీరం అంతా కూడా ఈ పంచమహాభూతాల్లో కలిసిపోయింది. సో బేసికలీ ఇప్పుడు మేము చాలా రిలీఫ్గా ఫీల్ అవుతున్నాము, ఇప్పుడు మళ్ళీ మీకు సేవ చేసుకోగలము అని చెప్తున్నారనమాట. సో ఈ విధంగా యక్షలోకవాసులు కూడా భగవంతుడి సేవకులే, అవునా? సో ఈ విధంగా కానీ హిరణ్యకశిపుడు తన సేవలో వాళ్ళని పెట్టుకున్నాడు అనమాట. అతనికి సేవ చేయించుకున్నాడు. ఈ విధంగా హిరణ్యకశిపుడు ఏంటంటే అందరినీ చాలా రకాలుగా కష్టపెట్టాడు అనమాట. ప్రతి లోకవాసులు ఆయన ద్వారా పీడితులయ్యారు. అది ఇక్కడ మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ కింపురుష లోకవాసులు. శ్రీ కింపురుష ఊచు వయం కింపురుషస్త్వం తు మహాపురుష ఈశ్వరః అయం కుపురుషో నష్టో ధిక్ృతః సాధుభిర్యదా. కింపురుష లోకవాసులు ఏమంటారంటే, మేము చాలా తుచ్చమైన జీవాత్మలము, మీరు పరమేశ్వరుడు, భగవంతుడు, ఈశ్వరులు, పరమేశ్వరులు. కాబట్టి మేము మీకు మంచి ప్రార్థనలు ఎలా అర్పించుకోగలము? ఎప్పుడైతే ఈ యొక్క అసురుడు చావాలి అని భక్తులందరూ కోరుకున్నారో మీరు ఆ అసురుడిని చంపేశారు, మంచి పని చేశారు అని చెప్తున్నారనమాట. యాక్చువల్లీ భగవంతుడు అందుకే వస్తాడు అసురుల్ని సంహరించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో ఈ విధంగా మనకు భగవద్గీతలో ప్రభుపాల్ వారు రాశారు, అంటే కృష్ణుడు చెప్పాడు, అవునా? సో అందుకే ఇలా మళ్ళీ హిరణ్యకశిపుడు ఈ ధర్మాన్నంతా కూడా నాశనం చేసేసాడు, భక్తులకి ఎంతో కష్టం ఇచ్చాడు. కాబట్టి హిరణ్యకశిపుడిని వధించడానికి నరసింహస్వామి అవతారం తీసుకొని వచ్చాడు. సో మనమందరం కూడా అందుకనే భగవంతుడి పైన నమ్మకం ఉంచాలి. ఎలాగైతే ప్రహ్లాదు మహారాజు ఫుల్ నమ్మకంతో ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, ఆయన రక్షిస్తాడు, మనము చింతించాల్సిన, భయపడాల్సిన అవసరం లేదు. అలాగే మనం కూడా ప్రహ్లాదు మహారాజు నుంచి ఈ ప్రేరణ తీసుకొని భగవంతుడు మనని రక్షిస్తాడు అనే శ్రద్ధ, నమ్మకంతో మనం భక్తి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో భగవంతుడు ఈ అసురులు, వారి యొక్క కార్యాలు, వారి యొక్క దండన అదంతా కూడా ఆయన చూసుకుంటాడు. మనం దాని గురించి బెంగపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి. నెక్స్ట్
వైతాళిక లోకవాసులు. శ్రీ వైతాళిక ఊచుః సభాసు సత్రేషు తవామలం యశో గీత్వా సపర్యాం మహతీం లభామహే యస్తామనైషీద్వశమేష దుర్జనో ద్విష్ట్యా హతస్తే భగవన్యతామయః. వైతాళిక లోకవాసులు ఏం ప్రార్థించుకుంటారంటే, ఓ భగవంతుడా, మీరు బికాజ్ ఆఫ్ చాంటింగ్, మీ యొక్క గుణమహిమల్ని గానం చేయడం కారణంగా రకరకాల ప్రదేశాల్లో అందరూ మమ్మల్ని సన్మానించేవాళ్ళు. ఎందుకు సన్మానించేవాళ్ళు? మేము మీ గుణగానం చేసేవాళ్ళం కాబట్టి. కానీ ఈ యొక్క అసురుడు ఈ యొక్క మా పరిస్థితిని తారుమారు చేశాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఇతన్ని చంపేశారు కాబట్టి చాలా మంచి పని అయిపోయింది, ఒక భయంకరమైన రోగం నుంచి మేము ముక్తి పొందామన్నట్టుగా మాకు అనిపిస్తుంది, ఎంతో రిలీఫ్గా ఉందని వాళ్ళు చెప్పుకుంటున్నారు అన్నమాట. నెక్స్ట్ కిన్నెర లోకవాసులు. శ్రీ కిన్నెర ఊచుః వయం ఈశ కిన్నెర గణస్తవాణుగా దితిజేన విష్టిం అమునానుకారితాః భవతా హరే సవిజినో వసాదితో నరసింహనాథ విభవాయనో భవ. కిన్నెర వాసులు ఏమంటున్నారంటే, ఓ పరమేశ్వరుడా, భగవంతుడా, మేమెప్పుడూ మీ సేవకులమే, కానీ ఈ యొక్క అసురుడి కారణంగా మీ సేవ వదిలేసి ఇతన్ని సేవించవలసి వచ్చిన క్రమ పట్టింది మాకు. కాన్స్టెంట్లీ వితౌట్ రెమ్యునరేషన్. అంటే మాతో సేవ కూడా చేయించుకున్నాడు, దాని తర్వాత మాకు శాలరీ డబ్బులు కూడా ఇవ్వలేదు, వేతనం కూడా ఇవ్వలేదు. ఇలాంటి పాపాత్ముడు వీడు. ఇతన్ని మీరు చంపేశారు, చాలా చాలా ధన్యవాదాలు, మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని అలాగే ఎలాగైతే ముందు మమ్మల్ని బాగా చూసుకునేవాళ్ళు అలాగే పాలించండి మమ్మల్ని ముందులాగే అని ప్రణామాలు అర్పించుకుంటున్నారు. ఇంకా లాస్ట్ వైకుంఠలోకం నుంచి విష్ణువు యొక్క పార్షదులు వచ్చారు కదా, వాళ్ళు కూడా ప్రార్థన అర్పించుకుంటున్నారు అన్నమాట. శ్రీ విష్ణు పార్షదా ఊచుః అధ్యైతద్ధరినరరూప అద్భుతం తే దృష్టం న శరణద సర్వలోకశ్రమ సోయం తే విధికర ఈశ విప్రశప్తస్ తస్యేదం నిధనం అనుగ్రహాయ విద్మః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, విష్ణులోకం నుంచి వచ్చిన వైకుంఠం నుంచి వచ్చిన భగవంతుడి యొక్క పార్షదులు, ఓ భగవంతుడా, మీరే మాకు శరణం. మేము ఈరోజు మీ యొక్క అద్భుత నరసింహస్వామి రూపాన్ని దర్శించుకున్నాము. ఇది మొత్తం ఈ ప్రపంచానికి, సృష్టికే మంగళదాయకం. మాకు తెలుసు ఈ హిరణ్యకశిపుడు ఎవరో కాదు, జయ, ఎవరైతే మీ యొక్క సేవకుడు, బ్రాహ్మణుల ద్వారా శపించబడ్డ వ్యక్తి సేవకుడు, తద్వారా అతనికి అసురుడి యొక్క దేహం ప్రాప్తించింది. ఈరోజు మీరు అతన్ని చంపి ఆ హిరణ్యకశిపుడి పైన, అంటే జయ మీ సేవకుడి పైన కృప చూపించారు. అంటే హిరణ్యకశిపుడిని చంపడం అనేది భగవంతుడు చూపించిన కృప. సో మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే సనక, సనాతన, సనంద, సనతన వీళ్ళు నలుగురు చతుష్కుమారులు జయ విజయులకి ఇద్దరికి కూడా శపించారు. కాబట్టి ఎందుకు శపించారు అంటే, వాళ్ళు మరి అడ్డుకున్నారు చతుష్కుమారుల్ని. వాళ్ళు వైకుంఠంలో మొత్తం 7 ద్వారాలు ఉంటాయి కదా, లాస్ట్ ద్వారం 7వ ద్వారంలో ద్వారపాలకులుగా వీళ్ళు ఉంటారు, జయ విజయులు. వీళ్ళు 6 ద్వారాలు క్రాస్ చేసి వచ్చేసారు ఇక్కడికి. ఆ టైంలో అప్పటి వరకు ఎవరు అడ్డుకోలేదు వాళ్ళని. కానీ 7వ ద్వారం క్రాస్ చేసి లోపలికి వెళ్ళాలి అనుకున్నారు. అప్పుడు జయ విజయులు ఇద్దరు అడ్డుకున్నారు. కాబట్టి ఆ సమయంలో ఈ చతుష్కుమారులు కోపగించుకొని మమ్మల్ని అడ్డుకుంటారని వాళ్ళు శాపం ఇచ్చారు.
సో ఆ విధంగా ఆ, వాళ్ళు శాపం పొందినప్పుడు జేవిజేలు ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడ్డారనమాట. అప్పుడు భగవంతుడు అన్నాడు, మీరేం కంగారు పడకండి, మీరు అసురులుగా పుట్టి 3 జన్మల తర్వాత తిరిగి మళ్ళీ వైకుంఠానికి వచ్చేసేయండి, లేకపోతే 7 జన్మలు పడుతుంది మీకు అక్కడ, మరి చూసుకోండి. సో అందుకనే ఆ విధంగా జేవిజేలు ఇద్దరు కూడా సరే మేము అసురులాగా పుట్టినా పర్వాలేదు, 3 జన్మల్లో తిరిగి వచ్చేస్తాము, కాకపోతే మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోకూడదు అని కోరుకొని వచ్చారన్నమాట. అందుకే మీరు చూస్తారు జేవిజేలు వచ్చారు కదా, హిరణ్యకశిపు హిరణ్యాక్షులు కానీ, లేకపోతే శిశుపాలు దంతవక్ర కానీ, అలాగే రావణ కుంభకర్ణ, వీళ్ళందరూ కూడా భగవంతుడి చేతిలోనే చనిపోయారు. భగవంతుడి పైన ఎంతో విరుద్ధంగా ధ్యానం చేశారు, తలుచుకుంటూనే ఆయనతో యుద్ధం చేసి చనిపోయారు. ఆ విధంగా భగవంతుడి చేతిలో చనిపోయి మళ్ళీ తిరిగి వైకుంఠానికి పొందగలిగారు. సో ఇది కూడా వీళ్ళని చంపడం అనేది కూడా హిరణ్యకశిపుడు ఒక విధంగా వాళ్ళకి చూపించిన కృపయే. ఇది విష్ణుదూతలకు తెలుసు, అందుకే వాళ్ళు ఆ విధంగా చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ప్రభుపాల ద్వారా తాత్పర్యాలు ఇక్కడ సమాప్తమవుతున్నాయి ఈ యొక్క అధ్యాయానికి భాగవతంలో. సో 8వ అధ్యాయం 7వ స్కందంలో మనం పూర్తి చేసుకున్నాము. సో ఇప్పుడు అందరూ ప్రార్థించారు, మరి ఇంకా ప్రహ్లాదుడు ఇంకా స్టార్ట్ చేయలే ఆయన ప్రార్థన. ఇంతమంది ప్రార్థించినా కానీ భగవంతుడు శాంతించడు. తర్వాత మనం చూస్తాము నెక్స్ట్ వచ్చే అధ్యాయంలో 9వ అధ్యాయంలో చాలా మంచి మంచి ప్రార్థనలు, ప్రహ్లాద్ మహారాజు యొక్క ప్రార్థనలు. ఆ ప్రార్థనలో ఎంతో అర్థం, ఎన్నో విలువలు, ఎన్నో శిక్షణలు, ఎన్నో విషయాలు భక్తికి సంబంధించినవి, భక్తులు నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటాము. సో ప్రహ్లాద్ మహారాజు యొక్క ప్రార్థనలు చాలా ఇంపార్టెంట్. సో ఏమి ప్రహ్లాద్ మహారాజు ప్రార్థించాడు, ఎలా భగవంతుడి గుణమహిమలు గానం చేశాడు, ఆయన ఏమి కోరుకున్నాడు, భగవంతుడు ఏం అడిగాడు, ఏం చెప్పాడు, ఎలా భగవంతుడు ప్రహ్లాద్ మహారాజు యొక్క ప్రార్థన ద్వారా శాంతపడ్డాడు, ప్రసన్నుడయ్యాడు. ప్రహ్లాదుడి యొక్క చేతన ఒక శుద్ధ భక్తుడి యొక్క చేతన. సో అలాంటి చేతన ఉన్న ప్రహ్లాదుడు ఏం కోరుకున్నాడు, మనం ఏం కోరుకోవాలి అసలు నరసింహస్వామి దగ్గర నుంచి, ఇవన్నీ విషయాలు కూడా మనము 9వ అధ్యాయంలో తెలుసుకుంటాం అన్నమాట. సో రేపటి నుంచి మనం 9వ అధ్యాయం మొదలు పెడదామంట. సో ఈరోజు ఇక్కడే నేను నిలిపివేస్తాను భాగవతం క్లాసు. చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు అందరూ ఎవరైతే భాగవతం క్లాస్కి వచ్చారో. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. దండప్రాం. శీల ప్రభుపాद की जय, श्रीमद् भागवतम की जय, समवेत भक्त वृंद की जय, दाई गौर सीतानाथ प्रेमानंदे. हरि हरि बोल. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామందికి అందరికీ రెగ్యులర్గా వస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. నేను ఇందులో మెన్షన్ చేసే ప్రభుజీ మెసేజ్ చేశాను. ఆ 2 నెంబర్స్ యాడ్ చేయరా ప్రభుజీ మీ వాట్సాప్ గ్రూప్లో? మీరు మెసేజ్ చేశారా? ప్రభుజీ చేశాను. ఓకే ఓకే, నేను చూస్తాను మాతాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హరే కృష్ణ.